సో మెంతి పప్పు రెడీ అయిందండి. ఇప్పుడు విజిల్ తీసేసి అలా పెట్టేసేసి ఆహా గమ 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 గమ. ఓకే, పప్పు రెడీ. దీన్ని కాస్త ఉప్పు వేసేసి బాగా మెదిపేస్తే ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. నేనండి కాస్త ఉప్పు వేస్తాను, సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేద్దాం. ఎందుకంటే కొంతమంది బీపీ పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళ కోసం మనం ఆలోచించాలి కదా. ఇప్పుడు చూడండి మెదుపుతాను. మెంతి పప్పు, మెంతి ఆకు లేని మెంతులతో చేసిన పప్పు. ఇది రాయలసీమలో చాలా ఫేమస్. సూపర్ అమ్మా. దీన్ని ఇంకా ఏముంది, ఉండండి మెరిపి నాకు చెప్తురు. ఈ మిరపకాయలంతా కనిపించకూడదు కదా. సో పప్పు రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని ఇలా చేసేసి పక్కన పెడతారు. ఇట్లా మనం సర్వ్ చేయడానికి మెంతి పప్పు రెడీ. రండి, మెంతి పప్పు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. చూశారు కదా, మెంతి పప్పు రెడీ. ఏం చెప్పాను? నిమ్మకాయ దెబ్బ వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది మజా. అబ్బా, చూస్తేనే తినాలనిపిస్తుందండి. మీరు కూడా రండి, తిందాం. రండి రండి రండి, మొత్తం